సో, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అండ్ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత అండ్ జేఈఈ, నీట్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి అంటే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవుతారు? అండ్ అయిపోయిన తర్వాత ఎలా ప్రిపేర్ అవుతారు? నీట్‌కి, జేఈఈకి ఈ ప్రిపరేషన్‌కి వీటన్నిటికి మధ్య తేడాలేముంటాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 11th స్టూడెంట్‌కి మనకి 2 ఇయర్స్ టైం ఉంటుంది. హ్మ్. జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని డైలీ ఒక 3 అవర్స్ టు 4 అవర్స్ స్పెండ్ చేసి పర్టికులర్‌గా ఒక రొటీన్ ఏర్పరచుకొని ప్రతి సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన లాంగ్ రన్‌లో కరెక్ట్‌గా వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వాళ్ళకి టైం చాలా ఉంది. ప్రాబ్లం వచ్చేది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఎందుకు అంటున్నా డ్రాపర్స్ కాకుండా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎట్ ద సేమ్ టైం బోర్డ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. వెదర్ దే వాంట్ టు అచీవ్ గుడ్ సీట్ ఇన్ జేఈ ఆర్ నీట్ అంటే ప్యారలల్ ప్రిపరేషన్ ప్లాన్ గట్టిగా చేసుకోవాలి. దానికి కావాల్సిన టూల్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డైలీ దానికి టైం ఇవ్వాలి. ఆ టైంలో వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగించాలి. అదే 12th అయిపోయిన స్టూడెంట్ తీసుకుంటే 12th అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నారు. ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి టోటల్ సిలబస్ పైన. కాకపోతే 9 to ఆఫ్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ రాకముందు కూడా మనకు కీ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో ఇమీడియట్లీ దే కెన్ డైవ్ ఇన్ టు దిస్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. వచ్చేసి వాళ్ళ 10 monthsని జాగ్రత్తగా సెటిల్డ్గా ఉండి ఒక సెట్ ప్లాన్ తీసుకొని యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాకపోతే వాళ్ళు 5 months 6 months టైంలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ప్లాన్ చేసుకొని ఫినిష్ చేసుకొని తర్వాత రివిజన్కి రావాలి. తర్వాత మాక్ టెస్ట్లకి